ఒక ప్రధానమైనటువంటి సమస్య రాబోతోంది. మనకి రాబోయే రోజుల్లో సంక్షోభం పెరగబోతోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తపు సమస్య. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటిన్యూ అవుతుండటం, ఇంకో పక్కన ఇజ్రాయెల్ హమాస్ వార్ కంటిన్యూ అవుతుండటం, వీటన్నిటి వలన ప్రపంచవ్యాప్తంగా రూపాయిని ఖర్చు పెట్టడానికి జనం వెనకాడుతున్నారు. ఏ క్షణంలో ఏం అవసరం వస్తుందని. అట్లాంటి డబ్బులన్నీ చేతుల్లో పట్టుకున్నటువంటి వాళ్ళ కారణంగా కొనుగోలు శక్తి పడిపోయింది. దాంతో అక్కడ కొనుగోలు శక్తి ఎప్పుడైతే పడిపోతుందో మన దగ్గర నుండి విదేశాలకు వెళ్ళే ఎగుమతులు తగ్గిపోతున్నాయి. అదే సందర్భంలో మనమేమో ఇక్కడ బాగానే ఉన్నాం కాబట్టి కొనుగోలు సాధారణంగా చేస్తున్నాం. దానివల్ల ఇక్కడ దిగుమతులు పెరుగుతున్నాయి. దీని ఇంపాక్ట్ 9.3% ఏమో ఎగుమతులు తగ్గిపోతే ద్రవ్యలోటు విపరీతంగా ఉంది. దిగుమతులు రికార్డు స్థాయిలో 3.3% పెరిగినాయి. $64.36 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. అదే సందర్భంలో $34.71 బిలియన్ ఎగుమతులు పడిపోయినాయి. దాంతోపాటుగా బంగారం వెండి ఇంపాక్ట్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతీస్తోంది. వీటన్నిటి పరిణామక్రమం వచ్చేటప్పటికి టోటల్గా ఎగుమతి దిగుమతుల మధ్యన తేడా వలన మనకి ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. అంటే విదేశీ మార్కెట్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివలన రాబోయేటటువంటి రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకి పెను సవాల్ ఎదురు కాబోతోంది.